కొమ్మదిలో మనం చేస్తున్న ఫ్లాట్‌కి హౌస్ వార్మింగ్ ఉందని చెప్పి, ఆ కోర్ కటింగ్ ఏవైతే టవర్ బోల్ట్స్ అండ్ ఆల్ డ్రాప్స్ ఏసే కోర్ కటింగ్ ఉందో, ఆ పర్సన్‌ని మనం పిలవడం అయితే జరిగిందనమాట. సో, పిలిచిన తర్వాత అతనొచ్చి మనం జనరల్‌గా తీసుకునే అమౌంట్ కంటే కూడా, జనరల్‌గా అయ్యే ఖర్చు కంటే కూడా డబుల్ అడిగాడు. ఎందుకంటే, మనం ఒక అవసరం అని చెప్పి ఒకరి దగ్గరికెళ్తే, అవసరాన్ని అవకాశం కింద మార్చుకొని, మనల్ని ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువుంటాయనమాట. అయితే అప్పటికి గూడా ఆ అమౌంట్‌కి ప్రిపేర్ అయ్యి, సరే చేయండి అని చెప్పి అని కార్పెంటర్ జస్ట్ అప్పుడే లంచ్‌కెళ్లారు. వస్తారు ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి అంటే, లేదండి ఇలాగైతే వెయిట్ చేయడం కుదరదండి. మేము అన్నీ చేసిన తర్వాత మేము వస్తాం. ఎందుకంటే మాకు బోలెడు ప్రాజెక్ట్స్ ఆగిపోతున్నాయి అని చెప్పి కొంచెం యాటిట్యూడ్‌గా మాట్లాడి వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట సైట్‌లో నుంచి. వెళ్తున్నోడిని మనం ఆపి బతిమలాడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఎందుకంటే మరుసటి రోజు ఎళ్ళాను, బిట్స్ కొన్నాను. ఆ మరుసటి రోజు ఈవినింగ్ కల్లా నేనే హోల్స్ వేసేసాను. ఏంటి గ్రానైట్‌కి హోల్ ఎయడం పెద్ద రాకెట్ సైన్సా అంటే, నాకు రాకెట్ సైన్స్ కాదు, మీకు రాకెట్ సైన్స్ కాదు. ఎవరైతే ఆ పని రోజు చేస్తారో వాళ్ళు రాకెట్ సైన్స్ లాగా మిగతా వాళ్ళకి చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ నేను ఏ వర్క్‌ని గూడా వాళ్ళ స్కిల్‌ని గూడా నేను తక్కువ చేసి మాట్లాడట్లే. ఈ ఫీల్డ్‌లోకి 8 ఇయర్స్ బ్యాక్ నేనొచ్చినప్పుడు మా ఫాదర్ నాకు నేర్పించిందేంటంటే, స్టార్టింగ్ నుంచి గూడా అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ప్రతి వర్క్, ప్రతి టీమ్‌తోని గూడా అసోసియేట్ అవుతూ కొంచెం కొంచెంగా పనిని నేర్చుకుంటూ నేను స్టార్ట్ అయింది కూడా ఒక లేబర్ లాగా స్టార్ట్ అయ్యాను. సో, ఈ వీడియో గాని మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా ఫాలో మాత్రం చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.